అందరికీ నమస్కారం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి విడతలో మీరు అందరూ కని వినే రీతిలో పార్టీ సభ్యత్వాన్ని మనం అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాల్లో అందించగలిగే ప్రక్రియ ఏదైతే చేసామో చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారు. సో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున పార్టీ తరఫున మీ అందరికీ పేరు పేరున వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రక్రియ మొదలుపెట్టినప్పటి నుంచి మనం అనుకుంది ఏంటంటే పార్టీలో విపరీతమైన ఎనర్జీ ఉంది, కానీ మన ఎనర్జీని మనం సరైన రీతిలో ఉపయోగించుకోలేకపోతున్నాం. చాలామందికి అనేక కారణాల వలన మనం అవకాశాలు కల్పించలేకపోతున్నాం. కాన్ఫరెన్స్ కాల్స్లో మాట్లాడుతున్నప్పుడు అసలు ఫస్ట్ అంశమే అందరూ మాట్లాడేది ఇదే, ఎట్లయినా ఎక్స్టెండ్ చేయండి కొన్ని రోజులు అనేది పదే పదే చెప్తా వచ్చారు. సో దాన్ని కన్సిడర్ చేసి ఒక్కరోజు దాదాపు 97,000 చేసాం మనం సభ్యత్వం సింగిల్ డే. సో అంత స్ట్రెస్ మీరు కూడా తీసుకోవడం కరెక్ట్ కాదు, మనం వ్యవస్థను జాగ్రత్తగా కాపాడుకుందాం అనే ఉద్దేశంతో పార్టీ అధ్యక్షులు నిర్ణయం తీసుకున్నారు. సభ్యత్వ నమోదు చాలా లిబరల్గా ఉండాలి, అందరికీ అవకాశం కల్పించాలి, కొంతమంది కోసమే కాదు. స్థానికంగా జనసేన పార్టీ ఎట్లా ఉంది జిల్లాలో, ఆ నియోజకవర్గంలో మనం ఎట్లా ఉన్నాం, బలంగా ఉన్నామా లేదా, ఎక్కడ మనకి బలహీనతలు ఉన్నాయి, పొరపాటు ఎక్కడ జరుగుతోంది, నాయకులు సరిగ్గా పనిచేస్తున్నారా లేదా, ఈ సమాచారం మీ ద్వారా మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారికి చేరాలి. అది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఈ రెండో విడతలో ప్రత్యేకంగా మీరందరూ కూడా ఏ రోజుకి ఆ రోజు మీరు దీన్ని కన్సాలిడేట్ చేసి వాలంటీర్స్ ఎవరైతే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారో కొంతమంది వెయ్యి చేశారు, చాలా అద్భుతం, వాళ్ళని అభినందించాలి మనం. మీరు ఈ సమాచారం మొత్తం క్రోడీకరించి ఏ రోజుకి ఆ రోజు మీరు రత్నం గారికి అందజేయండి. తప్పకుండా ఒకసారి వాటిని లోతుగా పరిశీలించుకొని మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే మనకు స్పష్టత వస్తుంది. ఏ జిల్లాలో ఎట్లా పనిచేస్తున్నారు, ఏ నియోజకవర్గంలో ఎట్లా పనిచేస్తున్నారు, ఏ కారణం వల్ల మనకి పొటెన్షియల్ ఉన్నా కూడా మనం చేయలేకపోతున్నాం ఆ కాన్స్టిట్యున్సీలో, అది మనకి క్లియర్గా అర్థమైపోతుంది మనకి. ఎందుకంటే మనకి ఇంటర్నల్గా మనం సర్వేస్ కూడా చేయించుకుంటాం పొలిటికల్గా. సో ఆ సర్వేస్తో పాటు మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ చాలా క్లియర్గా మనకి అర్థమైపోతుంది. ఎవరికైనా సరే ఈ ఫిగర్స్ చూడగానే మనకు తెలిసిపోతుంది ఎందుకు ఈ కాన్స్టిట్యున్సీకి ఇంత పొటెన్షియల్ ఉంది, ఎందుకు 2,000కే చేసి ఆగిపోయారు వీళ్ళు, కారణాలు ఏంటనేది మనకు అర్థం అవుతుంది. కొన్ని కాన్స్టిట్యున్సీస్లో 1000 చేశారు ఏదో తూతు మంత్రంగా, కారణం ఏంటనేది కూడా మనకి తెలిసిపోతుంది. సో ఇవన్నీ దయచేసి మీరందరూ కూడా పార్టీ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్తులో మనం పార్టీలో చేయబోయే కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఒకసారి మీరు మీ ఇంటరాక్షన్స్లో, మీ ఫోన్ కాల్స్లో కానివ్వండి, మీరు ఇచ్చే రిపోర్ట్స్లో కానివ్వండి, అవి గతంలో కన్నా ఇంకొంచెం డిఫరెంట్గా షేర్ చేయండి. ఇదివరకు ఏంటంటే లోకల్గా ఏమైనా ఇష్యూ వస్తే మీరు షేర్ చేసేవాళ్ళు. ఈ రెండో విడతలో చాలా క్లియర్ కట్గా పర్ఫార్మెన్స్ ఎట్లా ఉన్నదని మనం ఒక ఇండికేటర్గా తీసుకుందాం, డెఫినెట్గా తీసుకుందాం. ఈచ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అనేది మనం ఒక ఇండికేటర్గా తీసుకుందాం. దాన్ని బట్టే ఉగాది తర్వాత మన పార్టీ అధ్యక్షులు అన్ని నియోజకవర్గాలు సమీక్షించడానికి ఆయన సిద్ధమయ్యారు. సో చాలా స్పష్టంగా మనకు తెలిసిపోతుంది అభ్యర్థులు ఎట్లా, అక్కడ ఇన్ఛార్జీలు ఎట్లా పనిచేస్తున్నారు, జిల్లా అధ్యక్షులు ఎట్లా పనిచేస్తున్నారు. నిజంగానే మీరందరూ ఒక ఇన్స్పిరేషన్. ఎందుకంటే వాలంటీర్గా మీరు వచ్చి ఇంత దూరం పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని మీరు సక్సెస్ఫుల్ చేయాలని మీరు చేసిన ఎఫర్ట్ మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను.